ఈ వీడియోలో నేను సైకాలజీ ఆఫ్ మనీ బుక్ రివ్యూ ఇవ్వబోతున్నాను. అలాగే ఈ బుక్లో నేను యూనిక్గా కొత్తగా నేర్చుకున్న 3 ఇంపార్టెంట్ లెసన్స్ నేను నీతో షేర్ చేసుకోబోతున్నాను. బుక్ గురించి మాట్లాడితే సైకాలజీ ఆఫ్ మనీ మోస్ట్ ఫేమస్ బుక్, మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే ఈ బుక్ కొంచెం యూనిక్. అంటే ఫైనాన్స్ అనే బుక్ వరల్డ్లో ఈ బుక్ కొంచెం యూనిక్గా ఉంటుంది. ఎందుకంటే నీకు ప్రతి ఒక్క ఫైనాన్స్ బుక్ చెప్పిందే చెప్తారు, ప్లస్ వాళ్ళ దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ బుక్ ఏంటంటే మనీ వెనుకున్న సైకాలజీ చెప్తుంది. అంటే ఈ బుక్ చదివిన తర్వాత నీకు ఎటువంటి యాక్షనబుల్ వేస్ ఉండవు, బట్ మనీ ఒక ఫిలాసఫీ, అసలు మనీ ఎలా వర్క్ అవుతుంది, మనం మనీ పరంగా ఎలా ఆలోచించాలి, మన ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, మనీ కావచ్చు, మన సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ వెనుకున్న యాక్చువల్గా ఏం నడుస్తాయి వీటన్నింటి వెనుక అసలు థింగ్ ఏంటి. అండ్ ఎప్పుడైతే మనం వీటిని అండర్స్టాండ్ చేసుకుంటామో, ఇలాంటి ఇంపార్టెంట్ ఫిలాసఫీస్, ఇంపార్టెంట్ సైకాలజీ, మనీ వెనుకున్న ఇంపార్టెంట్ సైకాలజీని అర్థం చేసుకుంటామో, అప్పుడే మనం మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది పెరుగుతుంది. మనీని సంపాదించడం ఎంత ఇంపార్టెంటో, ఆ మనీ వచ్చిన తర్వాత దాన్ని మేనేజ్ చేయడం, ఆ వెల్తీని కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ వెల్తీని కంటిన్యూ చేసే కాన్సెప్ట్స్ ఇవి నీకు చెప్తుంది, ఏదైతే చాలా 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 ఇంపార్టెంట్. ఈ బుక్లో నేను ఎన్నో యూనిక్ లెసన్స్ నేర్చుకున్నాను, ఏవైతే వేరే బుక్స్లో నేర్చుకోలేము. బట్ ముఖ్యంగా నేను 3 యూనిక్ లెసన్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను, ఏదైతే నేను ఈ బుక్లో కొత్తగా నేర్చుకున్నాను. నెంబర్ 1, ఎనీథింగ్ దట్ ఈస్ హ్యూజ్, ప్రాఫిటబుల్, ఫేమస్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ ఈస్ ద రిజల్ట్స్ ఆఫ్ ఎ టెయిల్ ఈవెంట్స్. ఇది మాత్రం లిటరలీ బూమ్. అంటే ఈ కాన్సెప్ట్ గురించి నేను ఈ బుక్లోనే చదివిన. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ ఉన్నాడు, చాలా టాప్ హీరో, మన టాలీవుడ్లో మంచి హీరో. తను ఒక ఇండివిజువల్గా వచ్చాడు, ఎటువంటి సపోర్ట్ లేకుండా, అండ్ టాప్కి ఎదిగాడు. అతను ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ తీశాడు, ఎన్నో బిగ్ ఫిల్మ్స్ కూడా తీశారు, ఎన్నో 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 షూట్స్కి వెళ్ళి ఉండొచ్చు, ఎన్నో చేసి ఉండొచ్చు. బట్ అర్జున్ రెడ్డి లేకపోతే విజయ్ దేవరకొండ లేడు. అంటే అర్జున్ రెడ్డి అనే ఒక్క మూవీ విజయ్ దేవరకొండనే స్టార్ని వేసింది, అదొక్క టెయిల్ ఈవెంట్. ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా హ్యూజ్ థింగ్ ఏదైనా చేసినా, ఏదైనా హ్యూజ్ సక్సెస్ వచ్చినా, ఏదైనా కానీ మ్యాటర్ ఆఫ్ టెయిల్ థింగ్స్. అంటే వాళ్ళు 100%లో 90% వాళ్ళు రాంగ్ చేసిన, ఆ 10% కరెక్ట్ చేసిన, ఆ 10% ద్వారానే వాళ్ళ సక్సెస్ అనేది పెరుగుతుంది. లేకపోతే బిజినెస్ వరల్డ్లో ఏమంటారంటే యు ఆర్ 1 క్లయింట్ అవే. అంటే నువ్వు ఏ బిజినెస్ని స్టార్ట్ చేసినా, అదొక సర్వీస్ బేస్డ్ బిజినెస్ అయితే, నువ్వు ఒక్క క్లయింట్కి, అంటే నీకు ఒక్క మంచి క్లయింట్ తాకితే నీ బిజినెస్ పీక్స్లోకి వెళ్తుంది. మ్యాటర్ ఆఫ్ టెయిల్ ఈవెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఊహించుకుందాం. కేసీఆర్ మన తెలంగాణ రాకముందు ఒక పెద్ద ధర్నా చేశాడు, నిరాహార దీక్ష. సపోజ్ అది చేయకపోతే నో కేసీఆర్ ఎన్నో చేశాడు. కేసీఆర్ ఒక గొప్ప లీడర్ అవ్వడానికి ఎన్నో చేశాడు. బట్ ఆ ఒక్క నిరాహార దీక్ష కేసీఆర్ చరిత్రనే మార్చేసింది, కేసీఆర్ లైఫ్నే మార్చేసింది. అదొక టెయిల్ ఈవెంట్. అంటే ఈ మెసేజ్ ద్వారా ఈ బుక్లో ఆథర్ ఏం కన్వే చేయాలనుకుంటున్నాడంటే, నీ సక్సెస్ అనే ప్రాసెస్లో నువ్వు 80% ఆఫ్ థింగ్స్ రాంగ్ చేసినా పర్లేదు, డిసప్పాయింట్ అవ్వకు. ఎందుకంటే మిగతా 20% చాలు నీ కెరియర్ని, నీ సక్సెస్ని, అంటే నువ్వు అనుకున్న దాన్ని సాధించడానికి. ఇక్కడ థింగ్ ఏంటంటే, మనము హ్యూజ్గా సక్సెస్ అయిన వాళ్ళని బాగా ఫాలో అవుతాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం కూడా అదే చేద్దామని. బట్ వాళ్ళ సక్సెస్లో అవన్నీ ఒక ఫ్యాక్టర్ కాకపోవచ్చు, జస్ట్ కొన్ని థింగ్సే ఉంటాయి. ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో అది కన్సిస్టెంట్గా చేసుకుంటూ పోతే, అలా ఎన్ని తప్పులు ఉన్నా ఒక్కటి రైట్ అయితే చేయాలో, అది నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తుంది. నెంబర్ 2, డూయింగ్ సంథింగ్ యూ లవ్ ఆన్ ఎ షెడ్యూల్ దట్ యూ కాన్ కంట్రోల్, యూ కెన్ ఫీల్ ద సేమ్ యాజ్ డూయింగ్ సంథింగ్ యూ హేట్. ఇక్కడ థింగ్ ఏంటంటే, చాలా మంది మన ప్యాషన్ని ఫాలో కావాలి, మనకి ఇష్టమైన పనిని చేయాలంటారు. ఎస్, అది కరెక్ట్ థింగ్. బట్ వాళ్ళు రియలైజ్ కాంది ఏంటంటే, ప్రపంచంలో నీకు ఇష్టమైన పని ఏదైనా ఉండని, అది నువ్వు ఒక షెడ్యూల్ ప్రకారం ఏదైతే నీకు కంట్రోల్లో ఉండదో, టైం టు టైం కన్సిస్టెంట్గా చేస్తావో, ఒకనొక టైంకి నీకు అది బోర్ వస్తుంది, ఒకనొక టైంకి నీకు చిరాకు వస్తుంది, అది చేయబుద్ధి కాదు. అది ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నీకు పడుకోవడం అంటే ఇష్టం, అది నీ ప్యాషన్ అనుకుందాం. నువ్వు పడుకుంటున్నా నువ్వు రోజంతా పడుకోలేవు, ఎప్పుడో ఒకసారి నీకు చిరాకు వస్తుంది, పడుకోబుద్ధి కాదు. అది ఏదైనా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫుట్బాల్ అంటే ఇష్టం, నువ్వు పొద్దాంగా ఫుట్బాల్ ఆడలేవు, అంటే నువ్వు ఆడుతుంటే ఏదో ఒక రోజు నీకు అది చిరాకు వస్తుంది, బోర్ కొడుతుంది. ఇక్కడ థింగ్ ఏంటంటే, డోంట్ ఫాలో యువర్ ప్యాషన్, ఫోకస్ ఆన్ మాస్టరీ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సేల్స్ నేర్చుకుందాం అనుకున్నావు, నీ సేల్స్ అంటే నీకు ఇష్టం, సేల్స్ అనే సబ్జెక్ట్ అంటే నీకు చాలా ఇష్టం, అది నీ ప్యాషన్, నీకు ఇష్టమైన వర్క్.
నువ్వు దాన్ని షెడ్యూల్గా కన్సిస్టెంట్గా చేస్తున్నప్పుడు ఒక టైంకి నీకు బోర్ వస్తుంది, తప్పకుండా వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ ప్రపంచంలో ఏది కూడా బోర్ రాకుండా ఉండదు, ఏ పని కూడా ఏదో ఒక టైంలో అది బోర్ రావాల్సిందే. బట్ అది నీ అడ్వాంటేజ్గా మార్చుకో. కాంపిటీషన్ అనేది అసలు ఏ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ ఉండదు మనం మంచిగా ఆలోచిస్తే. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నీ సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు జేఈకి ప్రిపేర్ అవుతున్నావు లేదా నీట్కి ప్రిపేర్ అవుతున్నావు, అప్పుడు నువ్వు కన్సిస్టెంట్గా చదువుకుంటూ వెళ్తున్నావు. నీ లెక్క ఎంతోమంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు, ఎవరైతే నీ కాంపిటీటర్స్. బట్ ఒక్కనొక టైంకి మీ అందరికీ సటన్ టైంలో బోర్ వస్తుంది, అప్పుడు చాలామంది దాన్ని వదిలేస్తారు. బట్ ఎప్పుడైతే నువ్వు దాన్ని పట్టుకొని ఉంటావో అప్పుడే నీకు ఆ అడ్వాంటేజ్. అప్పుడే నువ్వు ఆ ఫిల్టర్ని దాటి ఎవరైతే మంది మిగులుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ, అంటే సక్సెస్ రేట్ యొక్క ఛాన్సెస్ పెరుగుతాయి. ఇక్కడ థింగ్ ఏంటంటే ఫోకస్ ఆన్ మాస్టరీ. అంటే ఒక థింగ్ నీకు బోర్ వస్తున్నా, ఒక థింగ్ నీకు చిరాకు వస్తున్నా చేయడానికి కన్సిస్టెంట్గా దాన్ని వదిలిపెట్టకు, కన్సిస్టెంట్గా చేస్తూనే ఉంది. మనం అనుకున్న సక్సెస్ మధ్యలో ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రోడ్ బ్లాక్ ఏదైనా ఉందంటే అది బోర్. ఎందుకంటే తప్పకుండా ఈ ప్రపంచంలో మీరు ఎవరైనా చూడండి, మీ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా లేకపోతే ఇంకేదైనా స్టార్ట్ చేసినా ఒకనొక టైంలో వాళ్ళకి బోర్ వస్తుంది, వాళ్ళు దాన్ని వదిలిపెడతారు. అదే వాళ్ళ పెద్ద డిసడ్వాంటేజ్, అక్కడనే వాళ్ళు ఓడిపోతారు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే మీరు ఎంత బోర్ వచ్చినా కానీ మీరు ఎప్పుడు దాన్ని పట్టుకొని ఉంటారో దెన్ నోబడీ కెన్ స్టాప్ యూ. నెంబర్ 3, యూ హ్యావ్ టు ప్లాన్ ఆన్ యువర్ ప్లాన్, నాట్ గోయింగ్ అకార్డింగ్ టు ప్లాన్. క్రేజీ ఉంది కదా. అంటే దీన్ని మీరు అర్థం చేసుకుంటే మనము ఫైనాన్షియల్గా ఎన్నో ప్లాన్స్ చేస్తాం, బట్ ఒకవేళ నీ ప్లాన్ నీకు అనుకున్నట్టు జరగకపోతే దానికి ఏం ప్లాన్ ఉంది అంటే దానికి నువ్వు ఏ ప్లాన్ ని ప్రిపేర్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇన్వెస్ట్ చేసినావు స్టాక్ మార్కెట్లో, నీకు నెక్స్ట్ 10 yearsలో 12% రిటర్న్ వస్తుంది. వాట్ ఇఫ్ ఏదైనా పెద్ద కరోనా వైరస్ లకి ఏదైనా పాండమిక్ రావచ్చు, లేదా రెసిషన్స్ రావచ్చు, లేదా బిజినెస్ అనేది పడిపోవచ్చు. అప్పుడు నీ రిటర్న్ అనేది 12% నుంచి 4%కి పడిపోతుంది. అప్పుడు ఎట్లా? అంటే నీ ఫ్యూచర్ని ఈ ప్రపంచంలో ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు, నువ్వు కూడా ప్రిడిక్ట్ చేయలేరు, ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. నువ్వు అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని, అంటే హిస్టారికల్గా కంపెనీ ఎలా నడిచింది దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని దాని మీద మనీ ఇన్వెస్ట్ చేస్తున్నావు, అండ్ ఫ్యూచర్లో నీకు అది నీ రిటర్న్ ని తెచ్చి పెడుతుంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే దాన్ని ఎవ్వరు ఎస్టిమేట్ చేయలేరు ఫ్యూచర్ ఏమవుతుంది అనేది. అండ్ నువ్వు హిస్టరీని క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ నీకు ఫ్యూచర్ గ్యారంటీ ఇదే జరుగుతుందని లేదు. అందుకోసమే ఈ బుక్ లో ఒక కాన్సెప్ట్ ని చెప్పారు, ఏదైతే ది పవర్ఫుల్, దాని పేరే రూమ్ ఫర్ ఎర్రర్. నా ఫేవరెట్ థింగ్ ఇది. అంటే రూమ్ ఫర్ ఎర్రర్ ఎట్లనే మనము మన ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయలేము, సో రూమ్ ఫర్ ఎర్రర్ ని అప్లై చేయాలి. అంటే ఇక్కడ రూమ్ ఫర్ ఎర్రర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొంత మనీ ఇన్వెస్ట్ చేసినావు, ఏదైనా కావచ్చు, అది స్టాక్ మార్కెట్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నీకు నెక్స్ట్ 5 yearsలో 12% రిటర్న్ తెస్తుంది. బట్ సంథింగ్ ఏదైనా జరిగి అది 4%కి పడిపోయింది. ఆ 4% వచ్చినా కానీ నువ్వు సర్వైవ్ అవ్వగలగాలి. ఆ 4% వచ్చినా కానీ నువ్వు ఓకే అన్నప్పుడే ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే రిస్క్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని ఇన్వెస్ట్ చేసి, ఓకే నెక్స్ట్ 12 yearsలో నాకు ఇంత % వస్తుంది, అది నాకు నమ్మకం, ఎందుకంటే నాకు డేటా ఉంది నా దగ్గర, అన్నున్నా కానీ నువ్వు గ్యారంటీ ఇవ్వలేవు, కాబట్టి చెప్పలేము అక్కడ ఏమవుతుంది అనేది. ఇక్కడ థింగ్ ఏంటంటే నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే నువ్వు ఒక పెసిమిస్టిక్ గా ఆలోచించాలి. అంటే ఒకవేళ ఇట్లా అవుతే ఇట్లా దాన్ని ముందే ఊహించుకొని నీకు 12% వచ్చే రిటర్న్ ని 4%కి తెచ్చుకున్నా కానీ నాకేం కాదు, నేను బతకగలుగుతా, అంటే అయినా నేను సేఫ్ జోన్ లో ఉంటా అన్నంత ఇన్వెస్ట్ చేయాలి, లేదా అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 10 lakhs ఉన్నాయి, నువ్వు డైరెక్ట్ నెక్స్ట్ 10 yearsలో నాకు 12% వచ్చిందని ఇన్వెస్ట్ చేసినావు, ఏదైనా రిసెషన్ వచ్చింది, అన్ని పోయినాయి, అలాంటి రిస్క్ తీసుకోకూడదు. ఇక్కడ కూడా నువ్వు క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలి. అంటే ఆ 10 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు 12% కాదు, నాకు 4% వచ్చినా ఓకే అన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అంటే నీ దగ్గర అంత బడ్జెట్ అని ఉండాలి, లేదా నువ్వు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇక రూమ్ ఫర్ ఎర్రర్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో కానీ మీరు ఒకసారి బుక్ లో చదవండి, ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దాన్ని ట్రై టు ఫాలో ఇట్. మీరు ఎప్పుడైతే దాన్ని ఫాలో అవుతారో మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. అది ది బెస్ట్ ఫార్ములా రూమ్ ఫర్ ఎర్రర్ అనేది. So these are the 3 main learnings. First thing first, anything that is huge, profitable, famous or influential is the results of the tail events. And number 2, doing something you love on a schedule that you can't control, you feel same doing something you hate. And number 3, you have to plan on your plan, not going according to plan. So ఈ 3 కాన్సెప్ట్స్ మీకు అర్థమైనా అనుకుంటున్నా. చాలా తక్కువ మందికి ఇవి తెలుసు, అండ్ నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది ఏంటంటే నీకు ఈ విషయాలు తెలుసు. గో ఆన్, keep working, keep hustling each and every day. Bye.